ఇక హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ కు త్రిసభ్య కమిటీ వెళ్లింది. అయితే త్రిసభ్య కమిటీ సభ్యులను బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ కు త్రిసభ్య కమిటీ వెళ్లింది. అయితే త్రిసభ్య కమిటీ సభ్యులు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గాంధీ ఆసుపత్రిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన త్రిసభ్య కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రకరకాల వివిధ ప్లేసులకు తరలిస్తారు. అటు గోషమాల్ పిఎస్కి కొంతమంది, అదేవిధంగా బొల్లారం పిఎస్ కూడా కొంతమంది తరలిస్తున్న సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం మీద వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు తాటికొండ రాజీ కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, మెతుకు ఆనంద్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లారు, సిటీ ఎమ్మెల్యే. సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా వీళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర పోలీసు పహారా పెట్టారు. పెద్ద ఎత్తున వాళ్ళు ఎవరిని కూడా బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీ భవన్కు వెళ్లాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదట తెలంగాణ భవన్ చేరుకుని తెలంగాణ భవన్ నుంచి వాళ్ళంతా కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లిన పరిస్థితులు. సో గాంధీ ఆసుపత్రి వద్ద ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేసి రోగులు మాత్రం ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులు మాత్రమే లోపలికి అనుమతించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ను కావచ్చు, పార్టీ నాయకులను కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకుని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. దీన్నైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో పెద్ద ఎత్తున ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ఎక్కడ కూడా కనీసం చిన్న ఫీవర్ హాస్పిటల్లో కూడా కనీస సౌకర్యాలు, మందులు కావచ్చు, బెడ్స్, ఏదైతే హాస్పిటల్లో బెడ్స్ కావచ్చు, ఇతర కనీస సౌకర్యాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంలో విఫలమైందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే సీజనల్ వ్యాధులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలిన నేపథ్యంలో అటు హైదరాబాద్లోని గాంధీ, అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రులతో పాటుగా వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ముఖ్య జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆసుపత్రులన్నింటినీ కూడా సందర్శించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా త్రిసభ్య కమిటీగా ఏర్పడి ఆసుపత్రుల సందర్శనకు వెళ్లారు. ఆసుపత్రుల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల్ని, క్యాడర్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా ఏదైతే ఆసుపత్రుల్లోకి రాజకీయపరమైన ప్రసంగాలు కావచ్చు, రాజకీయంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అనుమతి లేదు. కేవలం రోగులకు, ఎవరైతే రోగులు మాత్రమే రావాలి, చికిత్స తీసుకునే రోగులకు మాత్రమే అనుమతి ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో తాము అధికారంలో ఉన్న కాలంలో ఎవరు వచ్చినా కూడా తాము అనుమతించామనేది బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం త్రిసభ్య కమిటీగా ఉన్న సభ్యులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.